రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పరివర్తకులు, అణగారిన కులాల ఆశాజ్యోతి, ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి, వికలాంగుల ఐక్యత వర్ధిల్లాలి. ఈనాడు స్వాతంత్రం వచ్చి కనీసం 75-80 సంవత్సరాలైనా గాని వికలాంగుల పట్ల దయ జాలి లేని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, మేం వికలాంగులమే, ఏం చేయలేని నువ్వు అనుకున్నావు. నీ 5 సంవత్సరాల పాలనలో ధర్నాలు, పోరాటాలు, యుద్ధాలు చేసినాం. వికలాంగులకు 3,000 రూపాయల నుండి 6,000 వరకు పెంచమని పదే కోరినాం. కలెక్టర్ గారిని, ఆర్డీఓను, ఎంఆర్ఓను, ఎండీఓను ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ లెటర్లు ఇచ్చినాం. లాస్ట్ కు మీ యొక్క పార్టీ ఆఫీసులో కూడా వచ్చి మా వికలాంగుల రాష్ట్ర అధ్యక్షుడు గారు కూడా ఇవ్వడం జరిగినది. కానీ మీరు దాని మూలంగా కొద్ది కూడా స్పందించలే. అంటే వికలాంగులు అంటే చేతగాని లాంటి వాళ్ళే అని నువ్వు అనుకున్నావు. మా వికలాంగుల సత్తా ఏదో, మాకంటూ ఒక ఓటు బ్యాంక్ అనేది ఉంది. మా సత్తా నిరూపిస్తాము. ఖచ్చితంగా ఎన్డీఏకు మద్దతుగా మేము మందకృష్ణ మాదిగ గారు మద్దతు ఇవ్వడం జరిగింది. దాని పక్షంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా గెలిపిస్తాం. ఎస్సీ వర్గీకరణ కూడా సాధించుకుంటాం. సాధించే వరకు పోయేంత వరకు మేము నిలబడతామని కట్టుదిట్టంగా తెలియజేస్తూ జై మందకృష్ణ మాదిగ నాయకత్వం. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో దాదిరెడ్డి బ్రదర్స్ కూడా పాల్గొనడము మాకు చాలా సంతోషకరంగా ఉంది. వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ అని తెలియజేస్తూ జై హింద్, జై టీడీపీ.